ఈ ఉదయకాలం అందు చిన్న మందగా చేరు ప్రభా, నీ సన్నిధానంలో చిన్న మందగా ప్రభా నేను స్తుతించుండగా ప్రభా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి మమ్మల్ని ఒక్కొక్కరిని నీ వాక్యము చేత సిద్ధపరచుకున్నట్లు కృప దయచేయమని అడుగుతున్నాం. చివరి దినాములు ప్రభా వాటిని గుర్తిరిగి మా జీవితాలను మార్చుకునేటువంటి గొప్ప కృప బలమును అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ దయగలిగిన స్థానికి అప్పగిస్తున్నాం. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మనము వాక్యంలోనికి వెళుచుండగా దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద మనల్ని ఈ భూమి మీద నడిపించినప్పుడు, ఈ భూమి మీద మనము జన్మించినప్పుడు ఎవరి వలె ఉండకూడదని ప్రభు సెలవిస్తున్నాడంటే, కయ్యూను వలె మీరు ఉండకండి. కయ్యూను దుష్టుని సంబంధిగా మార్చబడిపోయినాడు. మీరు అలాగా మార్చబడవద్దని దేవుడు మనల్ని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. గనుక మనం దేవుని యొక్క సంబంధిగా మార్చబడాలి కానీ దుష్టుని సంబంధిగా మార్చకూడదని దేవుడు మనల్ని మరి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో చెప్తా ఉన్నాడు. 1 యోహాను 3:12లో మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయ్యి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? గమనించండి, తన క్రియలు చెడ్డవని, తన సహోదరుని క్రియలు నీతి కలిగినవి ఉండేను గనుక అందుకే అతన్ని చంపినాడు అంటున్నాడు. గమనించండి ప్రియమైన వారలారా, దేవుడి దినాన మనకు హెచ్చరిస్తున్నటువంటి యొక్క మాటలు ఏమిటి అంటే, మనలో దుర్నీతి అనేది ఉండకూడదు అంటాడు. మనలో ఎటువంటి యొక్క కయ్యూనుకున్నటువంటి యొక్క స్వాభావికములు మన యొక్క జీవితంలో కనబడకుండా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. కయ్యూను ఎదుటి మంచి బాగుపడతా ఉంటే, ఎదుటి మంచి అభివృద్ధి చెందుతూ ఉంటే ఈ కయ్యూనుకు ఓర్పు అనేది లేదు. అయ్యో నేను అలాగెట్లా బతకలేదు, నేను అట్లా ఏ రీతిగా అభివృద్ధి చెందలేదు అని చెప్పి కయ్యూను, గమనించండి, అభివృద్ధి చెందేటువంటి ఒక తన తమ్ముని మీద అతడు కడుపుమంట పడి అతన్ని చంపినట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి ప్రియమైన వారులారా, దేవుడు మనకు చెబుతున్నటువంటి ఒక మాట అదే, మీరు కయ్యూను వంటి యొక్క స్వభావం కలిగిన వారుగా ఏమాత్రము కనిపించకూడదు అంటాడు. అది మనం జాగ్రత్తగా ఈ భూమి మీద చూసుకోవాలని హెచ్చరిస్తున్నాం. కయ్యూను ఎందుకు ఆ రీతిగా మార్చబడడానికి కారణం ఏమిటి చెప్పని చూద్దాం. దేవుడికి విరుద్ధంగా మార్చబడడానికి కారణం ఏమిటి? అసూయ స్వభావం ఎప్పుడైతే ఆ మనిషిలో ఉన్నదో అతడు దేవుని నుండి దూరం అయిపోయినాడు. ఎప్పుడైతే అసూయ మన దగ్గర ఉంటుందో మన జీవితాలు ముందుకు సాగవండి. అందుకని అటువంటి యొక్క దుష్ట స్వభావం మనలో ఎప్పుడు రాకూడదు. మనం ఎప్పుడు చూసినా ప్రేమ కలిగి సత్యం చెబుతూనే ఉండాలని ప్రభు మనకు బోధిస్తున్నాడండి. ఈ భూమి మీద ఉన్నంత కాలం మనలో సత్యమే ఉండాలి, అది తప్ప మరొకటి ఉండకూడదు అంటాడు. ఈ అబద్ధాలు, ఈ అసూయలు, ఈ పగలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. అటువంటి ఒక స్వభావం మన జీవితంలో ఎక్కడ కనబడకూడదని ఆయన మరొక చోట పేతురు పత్రికలో చెప్తాడు. 1 పేతురు 3వ అధ్యాయము 10 నుండి 13 వరకు మనం చదివినప్పుడు అక్కడ క్లియర్గా మనకు వివరిస్తూ ఉన్నాడు. జీవమును ప్రేమించి ఏమి చూడాలా అని దేవుడు సెలవిస్తున్నాడంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూసువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను.
అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదికి దాని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారులారా, ఎప్పుడైతే మన దగ్గర కీడు ఉందో దేవుడే మనకు విరుద్ధంగా లేస్తున్నాడు అని చెప్తున్నాడు. అందుకని కీడు అనేటువంటి యొక్క స్వభావమే మన దగ్గర ఉండకూడదు. ఈ కీడు అనే స్వభావం ఎప్పుడైతే మన జీవితాలలో వస్తుందో దేవునితో మనము దూరం అయిపోతాం, దేవునితో మనము సహవాసం కోల్పోతాం. ఇది గుర్తెరిగి కీడు అనేటువంటి యొక్క మాట దేవునికి విరుద్ధమైనది. వాటి స్వభావాన్ని మనం ఏం చేయాలంటే దూరంగా ఉండాలా అంటాడు. అందుకని జీవము నీకు యుగయుగములు కావాలంటే, నీ యొక్క ఆత్మ యుగయుగములు బతకాలంటే నీలో జీవమునే కోరుకోవాలి, మంచిదానే కోరుకోవాలి. చెడ్డదానిని ఏమాత్రము మన హృదయంలోనికి తీసుకొని రాకూడదు. అదే ప్రభు మనకు బోధించే బోధ. ఈ భూమి మీద మనము చెడ్డ గుణం పెట్టుకొని, చెడ్డ స్వభావం పెట్టుకొని, మనం ఎంత దేవుణ్ణి అడిగినను కీడుతో ఉన్నాం కనుక కీడును ఆయన ఏమాత్రము కీడు కలిగినటువంటి ఒక మనిషిని కాపాడాలని, వాళ్ళని రక్షించాలని, వాళ్ళకి ఆపదలో సహాయం చేయాలని ఏమాత్రము దేవునికి ఉండదండి. ఎందుకంటే కీడు అనేది సమస్తమైనటువంటి యొక్క జనులకు నాశనకరమైనటువంటి యొక్క స్వభావం. అది మనలో లేకుండా చేసుకోవడానికే దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, అటువంటి యొక్క స్వభావము ఒకవేళ నీ దగ్గర ఎక్కడైనా వచ్చినట్లయితే వాటిని పూర్తిగా నిర్మూలన చేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడైతే మన జీవితాలలో నిర్మూలము కాకుండా ఉంటుందో ఆ స్వభావమే మన జీవితాన్ని పాడు చేస్తుంది. గమనించండి ప్రియమైన వారులారా, మోషేకు ఒక సేవ ఇవ్వబడింది. నువ్వు ఐగుప్తు దేశానికి ప్రయాణమై పొమ్మని చెప్తున్నాడు. నా బిడ్డలకు బోధించాలి, నా బిడ్డలు క్షేమాభివృద్ధితో జనులందరూ ఉండాలి, వాటి ప్రకారం నువ్వు వెళ్ళమని చెప్తే మోషే వస్తున్నాడే కానీ గమనించండి, ఆయన ఆజ్ఞలను మాత్రం గైకొనలేదు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఇతన్ని ఐగుప్తు దేశానికి పొమ్మని చెప్తా ఉన్నాడు. ఇతని ఐగుప్తు దేశంలోనికి పోయి నా పని చేయడానికి నువ్వు అక్కడ వెళ్ళమని చెప్తా ఉంటే దానికి ప్రయాణమై వస్తున్నాడే కానీ తన యొక్క కుమారునికి సున్నతి చేయకోకుండా ఉన్నాడు. తెలిసి కూడా గమనించండి, దేవుడు నా సేవకుణ్ణి నా పని మీదనే పంపుతూ ఉన్నాను, ఇతన్ని నేను ఎందుకు చంపాలా అని అనుకోలేదండి. ఆ సేవకున్నే, ఆ మోషేనే చంపడానికి ఆయన స్థిరపడ్డాడు. ఆ మోషేని ఏ రీతిగా చంపాలని అనుకున్నాడు గమనించండి. తన కుమారునికి సున్నతి చేయకోకుండా అలాగనే చూసి తెలిసి కూడా దాన్ని చేయకోకుండా ఉన్నదాన్ని బట్టి అతన్ని చంపాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అది గుర్తెరిగినటువంటి తన భార్య వెంటనే ఆ కుమారునికి సున్నతి చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారులారా, దేవుడి యొక్క చిత్తం ఎవరైనా సరే తన చిత్తములో నడుచుకొనకోకుండా ఉండేటువంటి వారిని ఆయన కాపాడదాం, రక్షిస్తాం అనేటువంటి సిద్ధాంతం ఉండదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన చేసేటువంటి యొక్క గుణగణాలు ఏమిటో తెలుసా? మంచిని ఆలోచన చేస్తూ మంచి యొక్క పనుల మీద జ్ఞాపకం ఉంచుకొనొచ్చు, ఇతరుల మీద
ఎటువంటి యొక్క చెడ్డ అభిప్రాయము లేకుండానట్లుగా మనము ఈ భూమి మీద జీవించడమే దేవుడి యొక్క చిత్తం. అదే మనకు ఉండాలి. కానీ ఆ ఆజ్ఞల ప్రకారమే మనం నడుచుకోవాలి. కానీ లేదు నేను దేవుని పని మీదనే వెళ్తున్నాను అని చెప్పి దేవుని ఆజ్ఞలను గైకొనకోకుండా పోయినట్లయితే దేవుడు ఎంత క్షమిస్తాడని మనం ఎట్లా అనుకుంటాం. అందుకనే అవి గుర్తెరిగి మన జీవితాలలో మనం ఏం చేసే వాళ్ళంగా ఉండాలి. దేవుడి యొక్క చిత్తం ఏదో మొట్టమొదట మనం పరీక్షించాలి. దేవుడి యొక్క ఆలోచన మన మీద ఉంచినటువంటి యొక్క ఉద్దేశం ఏమిటి గమనించండి. మనం ప్రార్థనకు వచ్చేది ఉద్దేశం కాదు, మనము మారడమే ఆయనకు ఉద్దేశం. మన జీవితాన్ని దేవుడి వైపు మళ్లించడమే ఆయన ఉద్దేశం. వాటిని మనం గైకొంటూ వెళ్ళాలని కానీ దేవుడు హెచ్చరిస్తున్నాడు. కానీ వాటిని పక్కన పెట్టేసి జీవించమని దేవుడు మనతో ఎప్పుడు చెప్పలేదండి. అందుకనే అదే 3వ అధ్యాయము 18వ వచనంలో చెప్తాడు. 1 పేతురు 3:18 దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట చాలా మంచిది. హల్లెలూయా. ఎలాగనగా మనలను దేవుని దగ్గరకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. గమనించండి ప్రియమైన వాళ్ళారా, పదే పదే మనం పాపం చేస్తూ ఉంటే మన కొరకు ఆయన శ్రమపడడు. పదే పదే మనం తప్పులు చేస్తూ ఉంటే ఆ తప్పులకు క్షమాపణ ఉంటుందని మాత్రం ఏమాత్రం అనుకోకూడదు. ఆయన అంటున్నాడు, మీ పాపములను విడిపించడానికి నేను ఒక్కసారే శ్రమపడ్డాను, మీరు కూడా మీ పాపములను విడిపించుకోవడానికి ఒక్కసారే ప్రయాసపడండి, ఒక్కసారే మీరు దాని గురించి జాగ్రత్త పడండి అంటున్నాడు. అదేమి లేదులే, మనము దేవుని సేవ చేస్తున్నా, దేవుని యొక్క బిడ్డలుగా మార్చమన్నా, మనల్ని కాపాడుతా, అలాంటి కాదండి. గమనించండి, ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థపరుడు. దాని ప్రకారమే మనం వెళ్ళాలి. కానీ మన ఇష్ట ప్రకారము వెళ్ళి మనల్ని కాపాడాలా అనేది ఎంత దౌర్భాగ్య స్థితి. ఇది ఎప్పుడు కూడా జరగదు. గనుక దేవుడి చిత్తాన్నే మనం పరీక్షించాలి. కానీ మన ఆలోచన, మన చిత్తము మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోకూడదు. అదే 15వ అధ్యాయంలో చెప్తాడు. 15వ వచనంలో 15వ వచనం అదే ఏమి కలిగి ఉండాలా అంటున్నాడంటే ఆయన నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మీలోనున్న నిరీక్షణ గూర్చి మిమ్మలను హేతు అడుగు ప్రతి వానికి ఏమిటితో చెప్పాలా మనం అంటున్నాడంటే సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుచున్నారో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన యందు అపనింద వేయవారు సిగ్గుపడుదురు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, మరి మనం ఏమి ఇతరులకు చెప్పాలని దేవుడు సెలవిస్తున్నాడంటే సత్యాన్ని చెప్పాలా. పాపం చేసేటువంటి యొక్క మనుషులకు ఈ పాపం వలన నీ యొక్క జీవితం పాడైపోతుంది, నీ పిల్లలు పాడైపోతారు, నీ కుటుంబమే పాడైపోతుంది. వాటిని చేయకుండా నువ్వు నీతిగా జీవించమని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. మనలో ఎక్కడ చూసినా కూడా అన్యాయమైనను అక్రమైనను అటువంటి యొక్క స్వభావమే మన దగ్గర కనబడకూడదు. మన దగ్గర కనబడాల్సినది ఎప్పుడు ప్రేమ కనబడాలండి. మనకు ఉన్నా లేకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, పెట్టినా పెట్టకపోయినా
మన దగ్గర మాత్రం ప్రేమ ఉండాలి. అది దేవుడి ప్రేమ ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మానవుల ప్రేమ ఎటువంటిదంటే, ఎవరైనా పెడితే మనం పెడతాం, ఎవరైనా ఇస్తే మనం ఇస్తాం, ఎవరైనా మనతో స్నేహంగా ఉంటే మనం స్నేహం చేస్తాం. దేవుడి చిత్తం అది కాదండి. దేవుడి చిత్తం ఏమిటి అంటే, మనం పెట్టకపోయినా మనిషిని ప్రేమించాలా, ఇయ్యకపోయినా ప్రేమించాలి, మనకి ఏమి కాకుండా కూడా మనిషిని ప్రేమించాలా అని దేవుడు సెలవిస్తున్నారు. కొందరు అనుకుంటారు, మన వాళ్ళైతే మనకు సహాయం చేస్తాం, వేరే వాళ్ళతో మనకేం పనింది, వాళ్ళ అవసరమా మనకు. అలాంటి యొక్క బుద్ధులు అదే కయ్యూనుకు ఉన్న బుద్ధి. గమనించండి, అటువంటి చెడు బుద్ధి అనేది మన జీవితాలలో ఎక్కడ కనబడకూడదు అంటాడు. అందుకనే ఆయన అంటాడు, నీవు ఏ రీతిగా నీ శరీరాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను పోషించుకుంటున్నావో అలాగనే ఎదుటి మనిషిని కూడా ప్రేమించాలా అని ప్రభు యొక్క సిద్ధాంతం. అదే ఆయన మనకు బోధించేటువంటి ఒక బోధ. ఆ బోధను మనము పూర్తిగా మన హృదయంలో పెట్టుకోవాలి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. హెబ్రీయులు 9వ అధ్యాయం 25వ వచనంలో చెప్తాడు. 9:25 హెబ్రీ. అంతేకాదు ప్రతి యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. గమనించండి ప్రియమైన వారులారా, మనలో ఏం కలుగుతూ ఉండాలి? మనం అప్పగించుకున్నటువంటి యొక్క నీతి క్రియలకు, ఆ నీతి క్రియలు మన దగ్గర పొద్దున సాయంకాలం ఎప్పుడు కనబడుతూనే ఉండాలా అంటాడు. అవి ఎప్పుడైతే మన జీవితంలో కనబడకోకుండా ఉన్నట్లయితే మరి మనం కయ్యూను లాంటి వాళ్ళంగా మారిపోతాం. అందుకనే అంటాడు, ఇది ఈ జీవితమైనటువంటి ఒక జీవితం నీకు ఇచ్చినది శ్రేష్టమైన జీవితం. ఈ జీవితాన్ని నువ్వు పోగొట్టుకుంటే మళ్ళీ రాదంటాడు. అందుకనే ఆ జీవితము ఒక్కసారి ఇది అనుగ్రహింపబడింది, రెండోసారి లేదండి. రెండోసారి మన యొక్క స్థితిగతులను మార్చి నీతిగా ఈ భూమి మీద జీవించినట్లయితే రెండోసారి మనం బతుకుతాం. ఆ స్థితిగతులు మన దగ్గర లేకపోతే, ఆ సత్క్రియలు, దేవుని యొక్క సత్క్రియలు మన దగ్గర లేకపోతే రెండోసారి మనం బతుకుతామే కానీ యాతన పడాల్సిన పరిస్థితి వచ్చారు, రాత్రింపగళ్ళు కాలాల్సిన పరిస్థితి వచ్చారు. అందుకని ఈ భూమి మీద బతికి ఉన్నప్పుడే మంచి ఏది చెడ్డ ఏది పరీక్షించండి అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. చనిపోయిన తర్వాత మనం అనుకుంటాం, ఈడ చెడ్డగా ఉండి, ఈడ అన్యాయంగా ఉండి, ఈడ అక్రమంగా ఉండి మనం చనిపోతే మనకు మంచిది దేవుడు చేస్తాడా? ఏది చేయడండి. మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే మన స్థితిగతులను మంచిగా మార్చుకోవాలి, మన స్వాభావికములను మంచిగా నడిపించాలి. ఇక్కడ ఏ రీతిగా మనము మంచిగా నడిపించినామో అదే మనల్ని జీవములో తీసుకుపోతుంది. అందుకని భూమి మీద అంటున్నాడు, నీవు నా కొరకు, నా మాటల కొరకు నేను చెప్పినటువంటి ఒక ఉపదేశమును నువ్వు బాగుగా గైకొంటి వెనుక మంచి నమ్మకమైనటువంటి ఒక బిడ్డగా భూమి మీద ఉన్నంతకాలం నాకు సత్యముతోనూ మరి పరిశుద్ధతతోనూ కాపాడుకున్నావు గనుక ఇదిగో యుగాయుగములు నా యొక్క రాజ్యములో నువ్వు జీవించమని ప్రభు మనకు చెప్తున్నాడు. అది గుర్తెరిగి మనలో ఉన్నటువంటి యొక్క సకలమైనటువంటి యొక్క ఆ చెడ్డ స్వభావాలన్నిటినీ పూర్తిగా తీసేయాలా అంటాడు. అది ఏముందిలే అని మనం ఎప్పుడు కూడా దాన్ని తిరస్కారం చేసి, అది తెలిసి ఈ మోషే తన కుమారునికి వెంటనే పుట్టిన 9 రోజులకే ఏం చేయాలంట? సున్నతి చేయాలంట. అది మోషేకి తెలిసినప్పటికీ కూడా చేయకోకుండా
ఇతడు దేవుని సేవ చేయడానికి వెళ్తున్నప్పుడే దేవునికి కోపం వచ్చి మోషేను చంపాలనుకున్నారు. గనుక ప్రియమైన వారులారా, మన జీవితంలో మనము సరైనటువంటి యొక్క నిర్ణయం మన దగ్గర ఉంది, దేవుని దగ్గర ఏమీ లేదు. అందుకనే యూదాలో చెప్తాడు 11వ వచనంలో మనం చూసినప్పుడు, 11వ వచనం యూదా 11వ వచనం, వారు కయ్యూను నడిచినటువంటి ఒక మార్గమున వారు నడిచిరి బహుమానం పొందవలెనని బిలాము నడిచిన తప్పు తోవలో ఆత్రముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిపోయిరి. ఎందుకు వాళ్ళు నశించిపోయినారు? గమనించండి ప్రియమైన వారులారా, కయ్యూను నడిచే మార్గంలో వాళ్ళు నడిచి నశించిపోయినారు అంటున్నారు. అదే 10వ వచనంలోనికి పోతే మనం వెనకలికి చదువుదాం. 10వ వచనం, యూదా 10వ వచనం, వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వభావక్రమముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. గమనించండి, దేని వలన వాళ్ళు నాశనం చేసుకుంటున్నారంటే వాళ్ళ స్వాభావికమును వాళ్ళు తెలుసుకొనక, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు తెలుసుకొనక, ఇతరుల మీద పగలు పెట్టుకొని, ఇతరుల మీద కక్షలు పెట్టుకొని, ఇతరులను నాశనం చేస్తామని ఎప్పుడైతే వాళ్ళ మనసులో వచ్చిందో వాళ్ళే నాశనం అయిపోతూ ఉన్నారు అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. గనుక ప్రియమైన వారులారా, మనం ఆ దుష్టుని యొక్క స్వభావక్రములు మన దగ్గర ఎక్కడ కనబడకుండా ఉండాలని దేవుడు మనతో హెచ్చరిస్తున్నారు. అదే 1వ యోహాను సువార్తలో చెప్తాడు. 1వ యోహాను పత్రిక 13వ అధ్యాయము 13 లేదు కదా, యాకోబు 2వ అధ్యాయము 14-20 వరకు చదువుతాం. 20, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏ ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షించగలుగుతుందా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేకుండా ఉన్నప్పుడు మీలో ఎవడైనను ఆయనకు కావలసినది ఇయ్యక సమాధానంగా వెళ్ళుము అని చెప్తే సరికాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం? గమనించండి, అలాగ చెప్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? 20 వరకు చదివినామా? అలాగే విశ్వాసము లేని, విశ్వాసము క్రియలు లేనిదై అది ఒంటిగా ఉండి, అయితే నాకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నాయి, క్రియల చేత నీ విశ్వాసమును కనపరచుము, క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరిచేదను అని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ప్రయోజనమని తెలుసుకొనగోరుచున్నావా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం క్రియలు లేని మన విశ్వాసము దేనికి ప్రయోజనం వస్తుంది? మృతమైనది, చచ్చిపోయినదంట. మంచి క్రియలు మనము కనపరచకపోతే
మంచి బుద్ధిని మనము కనపరచకపోతే, న్యాయమైనటువంటి యొక్క రీతిలో మనము నడుచుకొనకుండా పోయినట్లయితే, మన క్రియలు మనము చూపించకపోయినట్లయితే మనము చచ్చిపోయిన వాళ్ళమే అవుతామంట, కానీ బతికిన వాళ్ళము కామండి. అందుకనే ఆయన అంటున్నారు, చచ్చిపోయిన క్రియలు ఏం చేస్తాయి? ఏది చేయదు, ఏది సహాయం ఉండదు, ఏది పనికి ఉండదు, అది చచ్చిపోయి ఉంటుంది. అప్పుడు బతికి ఉండి కూడా మంచి చేయలేని ప్రతి మనిషి కూడా అలాగే చచ్చిపోయి ఉన్నాడు అంటాడు. గనుక మనం బతికి ఉన్నప్పుడు మంచిది చేయాలనే నిన్ను నన్ను ఆయన హెచ్చరిస్తున్నాడు. మన ఆ క్రియలు ఏవి చేయకోకుండా చచ్చిపోయిన వాళ్ళంగా నా మటుకు నేను తింటాను, నా మటుకు నేను బతుకుతాను, నేను మటుకు నేను జీవిస్తాను అంటే అది దేవుడు ఒప్పుకోడండి. మన కుటుంబానికే కాదు, ఇతరులకు కూడా ప్రయోజనకరంగా మనం అందరం ఉండాలని దేవుడు మనల్ని భూమి మీద సాక్షి బిడ్డలుగా జీవింపజేసినాడు. ఆ స్వార్థం అనేటువంటి యొక్క జీవితాన్ని మన జీవితంలో తొలగించాలని ప్రభు సెలవిస్తున్నాడు. వాటిని మన దగ్గర ఎక్కడ కనబడకోకుండా చూడాలని ప్రభు మనల్ని వేడుకుంటున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, క్రియలు లేని విశ్వాసం మృతమైనది. క్రియ అంటే ఏమిటి? ఇప్పుడు చూడండి, కయ్యూను చెడ్డ మనసుతో ఉన్నాడు, అసూయతో ఉన్నాడు. ఏబేలు అనేటువంటి తమ్ముడు మంచి స్వభావంతో ఉన్నాడు. వీళ్ళు ఇద్దరు దేవుని సన్నిధానానికి పోయి అర్పణలు అర్పించాలని పోయినారు. గమనించండి, ఈ అర్పణలు అంటే ఈ చిన్నవాడు దేవుని భయపడి దేవునికి మంచి పదార్థములు ఇవ్వాలని అతడు ఒక గొర్రెల కాపురై ఉండి మంచి శ్రేష్టమైనటువంటి ఒక గొర్రెను తీసుకొని వచ్చినాడు. ఆ పొట్టేళ్ళని తీసుకొని వచ్చి ఎక్కడ జబ్బు లేనిది, ఎక్కడ ఏమి చూసేదానికి అందంగా ఉండి పరిశుద్ధంగా ఉండేటువంటి ఆ పొట్టేళ్ళని తీసుకుని వచ్చి ఆయన బలి ఇచ్చినాడు. ఏంటికంటే గమనించండి, నా దేవుడికి నేను బలి ఇచ్చేటప్పుడు అది కుంటిదైనను, గుడ్డిదైనను, అంగహీనుదైనను నేను ఇవ్వకూడదు, శ్రేష్టమైనది నేను ఇవ్వాలా అని ఎప్పుడైతే ఇతడు తలంచినాడో, ఆ శ్రేష్టమైనది తన పనిలో తాను చేస్తున్నటువంటి ఒక పనిలో శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వాలా అనుకొని ఆ గొర్రెల కాపరి ఏం చేసినాడంటే ఆ గొర్రెలలో శ్రేష్టమైన దానిని తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నాడు? దేవునికి ఇస్తున్నాడు. ప్రభా, శ్రేష్టమైనది నా పనిలో, నా జీవితంలో ఏదో నీకు ఇస్తున్నానని ఇచ్చినాడు. అయితే కయ్యూను ఏం చేసేవాడంటే సేద్యం చేసి పంటలు పండించేవాడు. ఆ సంవత్సరమున ఒడ్లు పండించినాడు. ఒడ్లు పండించి ఆ ఒడ్లను తీసుకొని వచ్చి అక్కడ మంచి అన్నింటినీ మూటెలెత్తి ఇంటికి తీసుకుపోయినాడు. కానీ తరుకుగా ఉండేటి అన్నీ కూడా సరిగా బియ్యం లేనేటి తరుకుగా ఉండేటి అన్నీ 2 మూటలు ఎత్తినాడు. 2 మూటలు ఎత్తి ఆ 2 మూటలు తెచ్చి అందరూ చూసేటట్లు అక్కడ పెట్టినాడు. అందరూ చూసి సంతోషపడాలా, ఈ మూటలు దేవునికి నేను అర్పిస్తున్నానని. కానీ అందులో శ్రేష్టమైనటువంటి గింజ లేదు, శ్రేష్టమైనటువంటి యొక్క ఒడ్లు లేవాడా. అందును బట్టి దేవుడు దాన్ని చూచి దాన్ని అంగీకరించడా. ఇతడు తనకిష్టమైన శ్రేష్టమైనటువంటి గింజలు ఇంట్లో పెట్టుకొని దేవునికి ఎట్లాంటి తీసుకొని వచ్చినాడు? తరక తీసుకొచ్చినాడు, పనికిరాని తీసుకొచ్చినాడు. కానీ ఇతరులు చూసేదానికి అతడు అర్పించినట్లుగా అనుకుంటూ, ఇతరులు చూసేదానికి ఘనత పొందేటట్లుగా అది తీసుకొచ్చి అందరూ చూసేటట్లు అక్కడ పెట్టి ఆ వేషధారణ నీకు వద్దని చెప్పి దేవుడు చెప్తున్నాడు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన గుణాలను కనుక్కుంటాడు, మన స్వభావాలను కనుక్కుంటాడు. మనము మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా అన్నీ చూస్తున్నాడు. అందుకనే ఆయన చెప్తా ఉన్నాడు, నీలో మంచి ఏదో చెడ్డేదో నువ్వే పరీక్షించుకొని జాగ్రత్త పడమంటాడు. అది అంతా నాకు అవసరంలే, నా బతికే నాకు జాగ్రత్త, నా బతికే నాకు మంచిది అంటే అది ఎంత దౌర్భాగ్య స్థితి.
అందుకనే 2 కొరింథీయుల్లో ఒక మాట చెప్తాడు, 10వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట చెప్తాడు. 2 కొరింథీ 18వ అధ్యాయము 10వ అధ్యాయం 18వ వచనం. 10 2 కొరింథీ. ప్రభు మెచ్చుకొని వాడే యోగుడు గాని తన్ను తానే మెచ్చుకొని వాడు యోగుడు కానే కాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ కయీను ఏం చేస్తాడో తన్ను తాను మెచ్చుకుంటున్నాడు. నేను అది చేచ్చండా, ఇది చేచ్చండా, అక్కడ పోతండా, ఇక్కడ పోతండా. కానీ తను తాను మెచ్చుకొని వాడు ఎప్పుడు కూడా దేవునికి సంబంధి కాదు. ఎవరు మెచ్చుకోవాలా? దేవుడు మెచ్చుకునేటువంటి స్థితిలోనికి మనం రావాలి. అటువంటి యొక్క జీవితం చేయడానికి నిన్ను నన్ను పిలిచినాడు ఇక్కడికి. మనలో ఉన్న చెడ్డ క్రియలు, చెడ్డ స్వభావాలు పూర్తిగా నశింపజేసి వాటిని మన దగ్గర లేకుండా చేయడానికి ఆయన మనల్ని దేవుని సన్నిధానానికి పిలిచినాడు. అది గుర్తెరిగి ఆ చెడ్డ క్రియలు మన దగ్గర ఉంటే ఇంకా చచ్చిపోయే ఉన్నాం, మనం బతికి ఉన్నా దేవుని దృష్టిలో చచ్చిపోయి ఉన్నాం. ఆ చెడ్డ క్రియలు మన దగ్గర లేకుండా పోతే మనం బతికి ఉన్నాం. ఇది గుర్తెరిగి మన జీవితాలను మార్చుకోవడానికి దేవుడు సహాయం చేయనట్లుగా అందరూ దేవునికి స్తోత్రం చేస్తాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. యేసయ్యా, ఇంతవరకు మాకు ఇచ్చిన వాక్యం బట్టి నీకు అందరూ దేవునికి స్తోత్రం చేస్తాం. స్తోత్రం. అవును ప్రభా, మంచిదేదో చెడ్డదేదో కయ్యూను యొక్క చెడ్డ గుణాలలో మీరు నడవకండి, మీరు మంచి మార్గంలో నడవండి అని ప్రభు సెలవిచ్చిన రీతిగా దేవుడు అన్ని విధాలుగా మనల్ని హెచ్చరించిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చేస్తాం. స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రములు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి నాయన. దేవా, ఏ యొక్క తక్కువ లేకుండా కొదవ లేకుండా సకాలంలో ఆదుకొని రక్షించినట్లు కృప దయచేయండి. మీ బలమైన కృప ఆశీర్వాదం నిండుగా నీ బిడ్డలకు అనుగ్రహించినట్లు కృప దయచేయండి. యేసు ప్రభా, నీ యొక్క సాన్నిధ్యం నిత్యము ప్రభా తోడుగా ఉండి నడిపించమని అడుగుచున్నాం. సర్వశక్తిమంతుడా, నీ యొక్క బలమైనటువంటి యొక్క హస్తము వచ్చిన బిడ్డల మీద అందరి మీద ఉండునట్లు కృప దయచేయండి. యేసు ప్రభా, నీకు స్తోత్రం, సహాయం చేయండి. గొప్ప అద్భుత కార్యం, ఆశ్చర్యకారం జరిగించుచు నాయన నీ బిడ్డలకు ఉన్నటువంటి యొక్క నాయన చెడ్డ స్వభావాలను తొలగించి మంచి స్వభావాలతో నింపునట్లు కృప దయచేయమని ఇది వచ్చిన బిడ్డలందరినీ మమ్మలను నీ దయగలిగిన స్థానికి అప్పగిస్తున్నాం. యేసునామములో ఉంచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సంతించు, నా అంతరంగున సమస్తమైన పరిశుద్ధ నామమును సంతించు. నా ప్రాణమా యెహోవాను సంతించు, ఆయన చేసిన ఉపకారములలో దీని అందరూ దేవునికి స్తోత్రం చేస్తాం. స్తోత్రం. హల్లెలూయా. అందరికీ స్తోత్రం. జై స్తోత్రం.